వరల్డ్ వార్ 3 అఫీషియల్ గా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అమెరికా అఫీషియల్ గా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో దూరింది. నిన్న రాత్రి అమెరికా ఇరాన్ పైన భీకరంగా దాడి చేసింది. ఈ దాడులన్నీ ఇరాన్ కు సంబంధించిన 3 న్యూక్లియర్ సైట్స్ మీద దాడి చేసింది. అవే ఫార్దో, నటన్స్, ఇస్ఫహాన్. అమెరికా అఫీషియల్ CNN న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యుఎస్ ఎయిర్ ఫోర్స్ 6 B-2 స్టెల్త్ బాంబర్స్ ని, GBU-57 బాంబర్స్ ని, అలాగే 12 హెవీ బంకర్ బస్టర్ బాంబర్స్ ని ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ మీద యూజ్ చేశారు. అలాగే యుఎస్ నేవీకి సంబంధించిన సబ్మెరైన్స్ నుంచి 30 టోమాహాక్ ల్యాండ్ అటాక్ మిసైల్స్ ని నటన్స్, ఇస్ఫహాన్ న్యూక్లియర్ సైట్స్ మీద వాడారు. ఈ దాడులన్నీ ట్రంప్ వాళ్ళ బృందంతో లైవ్ లో చూస్తూ చేశారు. ఈ ఫొటోస్ అన్ని పెంటగాన్ బయటికి రిలీజ్ చేసింది. ట్రంప్ మాట్లాడుతూ, ఒకవేళ ఇరాన్ మాపైన దాడి చేయాలని చూస్తే ఫుల్ స్కేల్ లో ఇరాన్ పైకి యుద్ధానికి దిగుతాం. దీన్ని ఇరాన్ తట్టుకోలేదని వార్నింగ్ ఇచ్చాడు. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. మేము న్యూక్లియర్ సైట్స్ ని టార్గెట్ చేసి ప్రిసైజ్ గా అటాక్ చేశాం. మా యుఎస్ మిలిటరీ సక్సెస్ఫుల్ గా ఇరాన్ బోర్డర్స్ నుంచి బయటికి వచ్చాం. ప్రపంచంలో ఏ ఒక్క దేశ సైనికులు కూడా యుఎస్ సైనికుల లాగా ప్రిసైజ్ గా టార్గెట్స్ ని లేపేయలేరు. అందుకే అమెరికా సోల్జర్స్ గ్రేట్ అని ట్రంప్ అంటున్నాడు. అమెరికా చేసిన దాడుల గురించి ఇరాన్ అఫీషియల్ గా రియాక్ట్ అయ్యింది. మా పైన చేసిన దాడులకి అమెరికా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మిడిల్ ఈస్ట్ లో ఉన్న అమెరికా మిలిటరీ పోస్టుల మీద దాడులు చేయబోతున్నాం. అమెరికా సోల్జర్స్ 40,000 మంది మిడిల్ ఈస్ట్ లో ఉన్నారు. వీళ్ళు సౌదీ అరేబియా లాంటి దేశాలకు, వాళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ కి కాపలా కాస్తుంటారు. ఇప్పుడు యుఎస్ చేసిన దాడులతో మిడిల్ ఈస్ట్ లో తీవ్ర పరిణామాలు జరిగేలా ఉన్నాయి. ఏ క్షణమైనా ఇరాన్ మిడిల్ ఈస్ట్ లో ఉన్న అమెరికా పోస్టుల్ని ధ్వంసం చేసే ఛాన్స్ ఉంది. ట్రంప్ ఇరాన్ కి సంబంధించిన 3 న్యూక్లియర్ సైట్స్ మీద దాడి చేసి వాటిని పూర్తిగా డిస్ట్రాయ్ చేశామంటున్నాడు. కానీ ఇరాన్ వాళ్ళు ఈ దాడులు ముందే గ్రహించి ఆ న్యూక్లియర్ సైట్స్ లో ఉండే న్యూక్లియర్ ఎక్విప్మెంట్ మొత్తాన్ని వేరే ప్రాంతాలకు తరలించారు. యుఎస్ జస్ట్ ఎంట్రీ ఎగ్జిట్ రూట్స్ మాత్రమే ధ్వంసం చేసింది. అంతే తప్ప న్యూక్లియర్ సైట్స్ ని ఏం చేయలేకపోయింది. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చీ మాట్లాడుతూ, అమెరికా చేసిన దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ చట్టం NPTని యుఎస్ ఉల్లంఘించింది. తమ శాంతియుత న్యూక్లియర్ ప్రోగ్రాం పైన దాడి చేయటం దారుణమని అంటున్నాడు. యుఎస్ క్రిమినల్ బిహేవియర్ ను ఖండించాలని UN సభ్య దేశాల్ని ఆయన కోరారు. ఆత్మరక్షణ మా జన్మ హక్కు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏ క్షణమైనా ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేసే ఛాన్స్ ఉంది. అందుకే ఇజ్రాయెల్ తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. ఎప్పటి వరకు అనేది చెప్పలేదు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ పైన మాకు సపోర్ట్ గా దాడులు చేసినందుకు ట్రంప్ కు థ్యాంక్స్ అని చెప్పాడు. ఇజ్రాయెల్ అనుకున్నట్టుగానే ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడులు స్టార్ట్ చేసింది. జెరూసలేం, టెల్ ఆవివ్ ప్రాంతాలలో బాంబులతో విరుచుకుపడుతోంది. దీంతో టెల్ ఆవివ్ సహా పలు ప్రాంతాలలో సైరన్లు మోగుతున్నాయి. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ తిప్పుకొడుతుంది. ఇప్పటి వరకు చాలా డ్రోన్స్ ను కూల్చివేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ పైన జరిగిన దాడుల గురించి రష్యా కానీ చైనా కానీ ఇంకా రియాక్ట్ అవ్వలేదు. ఆల్రెడీ రష్యా అధ్యక్షుడు పుతిన్, యెమెన్స్ హౌతీలు ఇచ్చిన వార్నింగ్స్ ని యుఎస్ లెక్క చేయకుండా యుద్ధానికి దిగింది. మరి ఇరాన్ కి సపోర్ట్ గా చైనా, రష్యా యుద్ధంలోకి దిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇదే జరిగితే వరల్డ్ వార్ 3 స్టార్ట్ అయినట్టే. ఇంకా ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ఒకదానిపైన ఇంకో దేశాలు యుద్ధాలు చేసుకునే ఛాన్స్ ఉంది. దీంతో ప్రపంచ వినాశనం అయ్యేలా ఉంది.